నమస్తే. 3 రోజుల పర్యటనలో భాగంగా 14న ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. కేంద్ర హోం, ఆర్థిక, జలశక్తి శాఖల మంత్రులతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు సీఎం చంద్రబాబు. ఈ నెల 14వ తేదీన సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం పర్యటనపై వివరాలను ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ నెల 14 నుంచి 3 రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను, పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుసుకోబోతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు పలువురు మంత్రులు ఆయన కలిసే అవకాశం ఉంది. వీరిలో కొంతమంది ఇప్పటికే అపాయింట్మెంట్ ఇచ్చారు. 15వ తేదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసే అవకాశం ఉంది. అదే రోజు అమిత్ షాను సిఆర్ పాటిల్ కూడా కలవబోతున్నారు. అమిత్ షా దగ్గర ముఖ్యంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైతే అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు దానికి సంబంధించి నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, వాటికి కేంద్రం యొక్క సహకారం, వీటన్నిటి గురించి కూడా అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. ఇక నిర్మలా సీతారామన్ కి సంబంధించి రాష్ట్రానికి ఏదైతే గత బడ్జెట్ లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు కొంత జాప్యం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచ బ్యాంకు కు సంబంధించి నిధులు కూడా కొంచెం జాప్యం జరుగుతున్న నేపథ్యంలో వాటి గురించి నిర్మలా సీతారామన్ తో ప్రస్తావించాలనుకుంటున్నారు. ఇక ముఖ్యంగా సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు, గోదావరి, కృష్ణ నదుల అనుసంధానం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశంపైన చర్చించే అవకాశం ఉంది. నిజానికి ఈ నెల 10వ తేదీ, 10 లేదా 11వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు బనకచెర్ల మీద. అయితే ఈ సమావేశం ఏర్పాటుకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని కేంద్రం భావిస్తుంది. ఒకవేళ ఆయన వెసులుబాటుని బట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయాలా లేదా సమావేశం ఏర్పాటు చేస్తే ఎవరికి లాభం అన్న అంశాలన్నిటిపై కూడా చర్చించిన తర్వాతనే ఇక తెలంగాణ సీఎంతో కలిసి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా సిఆర్ పాటిల్తో మాట్లాడే అవకాశం ఉంది. పోలవరం, బనకచెర్లకు సంబంధించి ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ ఈఏసీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలను వెనక్కి పంపింది. జల సంఘం అనుమతులు కూడా కావాలని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రధానంగా సిఆర్ పాటిల్తో చర్చించే అవకాశం ఉంది. ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా సమావేశం అవబోతున్నారు. అశ్విని వైష్ణవ్ తో ముఖ్యంగా ఏదైతే ఉత్తరాదికి సంబంధించి ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కు సంబంధించి నోటిఫికేషన్ ఒకటి విడుదల చేయాల్సింది. ఆ నోటిఫికేషన్ కొంత జాప్యం జరుగుతుంది. కొంత ప్రాక్టికల్ గా ఆ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేస్తే మిగతా పనులన్నింటినీ కూడా చక్కగా జరుపుకునే అవకాశం ఉంది. కాబట్టి రైల్వే జోన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కు సంబంధించి అశ్విని వైష్ణవ్తో చర్చించబోతున్నారు. సో మరికొంతమంది మంత్రులతో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై కేంద్ర మంత్రులతో ఆయన భేటీ చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.